హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రమశ్రీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను నా దగ్గర ఆలియా కట్ మోడల్ డ్రెస్ ఉంది. అది వేసుకున్నా కానీ అంత సాటిస్ఫై అవ్వలేదు. అందుకోసం అనేసి నేను ఆలియా కట్ డ్రెస్ మోడల్ని రీయూజ్ చేయాలనుకుంటున్నాను. అది కూడా మా చిన్న అమ్మాయికి, అంటే 4 years అమ్మాయికి నేను డ్రెస్ స్టిచ్ చేయాలనుకుంటున్నాను. అది ఎలా చేశాను అనేది మీరు కూడా వీడియోలో చూడండి. ముందుగా అయితే నేను కొలత కాకుండా పాత డ్రెస్ ఉంటుంది కదా, ఆ విధంగా తీసుకొని కొలత తీసుకుంటున్నాను. అంటే ఎంత లెంత్ ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి అనేది. తర్వాత వచ్చేసి మనకి లెంత్ విడ్త్ చూసుకున్న తర్వాత కరెక్ట్ అంటే మనం మడతలు లేకుండా పెట్టుకోవాలి. డ్రెస్ని మడతలు పెట్టుకుంటే సరిగ్గా రాదు. సో మడతలు పెట్టుకున్న తర్వాత మనం 4 అంటే 4 మడతలు వేసుకోవాలి. మడతలు వేసుకొని మనకి ఎంత లెంత్ కావాలనేది కట్ చేసుకొని తర్వాత మనం నెక్ డ్రా చేసుకోవాలి. అంటే అమ్మాయిది ఎంత వస్తుంది. పాడైపోయిన డ్రెస్సులు అంటే మనకి సెట్ కాని డ్రెస్సులు మన చిన్నపిల్లలకి కుట్టుకుంటే అవి డైలీస్ లాగా యూజ్ అవుతాయి. నేను కూడా అలాగే చేస్తాను. సో ఇందాక మెజర్మెంట్ పెట్టుకోవడానికి చేసినా కదా పింక్ కలర్ డ్రెస్, అది కూడా నేను కుట్టినా అనమాట మా పెద్దమ్మాయికి. అది కూడా బాగా సెట్ అయింది. తర్వాత వచ్చేసి మనకి పాప నెక్ ముందర భాగం వెనుక భాగం మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మన డ్రెస్ మొత్తాన్ని స్టిచ్ చేసేయాలి. సో మీరు కూడా మీ ఇళ్ళల్లో పాత డ్రెస్సులు ఉంటాయి కదా, జస్ట్ ట్రై చేయండి. నాకు కూడా టైలరింగ్ ఏం రాదు, కానీ ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను అది కూడా. సో అట్లా చాలా డ్రెస్సులు ట్రై చేశాను. ఇంతకుముందు వీడియోలో నేను ఆలియా కట్ డ్రెస్ మోడల్ డ్రెస్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ పెట్టినాను. ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి. అంటే నేను కూడా ట్రై చేస్తూనే ఉన్నాను అనమాట. టైలరింగ్ అయితే ఏం నేర్చుకోలేదు. తర్వాత వచ్చేసి మనం కింద భాగం మనకి మిగిలింది కదా, అది ఎందుకు వేస్ట్ చేయాలనేసి నేను పాయింట్ కుట్టాలని మొత్తం, అంటే ఆ పైన టాప్ ఉంటుంది కదా, ఇది పాయింట్, దీని సైజు పెట్టి కుడుతున్నాను. 4 years బేబీకి ఈజీగా మనం కుట్టేయచ్చు అనమాట, అంటే సెట్ అవుతుంది. సో ఏం లేదండి, పాయింట్ కూడా చాలా సింపుల్ కుట్టచ్చు మనము. అంటే ఇది మనకి పింక్ కలర్ పాయింట్ లాగా ఉండకపోవచ్చు. అంటే క్లాత్ మిగిలింది కదా, ఎందుకు వేస్ట్ చేయాలి అన్నట్టు నేనైతే ట్రై చేశాను. బాగా అంటే సూపర్గా వచ్చింది. మనం అంటే ఈ డైలీస్ కాబట్టి మనం ఎట్లా వేసినా ఏం కాదు. అంటే మామూలుగా అంటే మనకి పాయింట్కి ఒక సైడే స్టిచ్ వస్తుంది, కానీ దీనికి 2 sides వస్తుంది. అది కూడా బాగానే ఉంది. మనకి పటియాలా మోడల్ డ్రెస్ ఉంటుంది కదా, అట్లా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. కుట్టిన తర్వాత వేసింటే చూడండి, ఇట్లా ఈ విధంగా మొత్తం సైడ్స్ మొత్తం కుట్టుకోవడమే, అంతే. అంతకంటే మించి ఏం లేదు. పాయింట్ చాలా అంటే చాలా ఈజీగా కుట్టవచ్చు. అంటే స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా కుట్టవచ్చు అనమాట. సో అంత ఈజీగా ఉంటుంది. నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. సుస్మిత టైలరింగ్ ఉంది కదా, వాళ్ళ ఛానల్లో చూసాను. అలాగే ఇంకా కొన్ని ఛానల్స్లో చూసి ఇలా ట్రై చేస్తుంటాను ఇంట్లోనే. సో ఈ విధంగా మొత్తం నేనైతే ఫస్ట్ కుట్టుకుంటాను. పాయింట్ టాప్ అయితే కుట్టడానికి స్టార్ట్ చేశాను. పైన టాప్ వచ్చేసి నెక్ ఉంటుంది కదా, నెక్కి ముందుగా పైపింగ్ లాగా అంటే ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని కుట్టుకుంటున్నాను. అమ్మాయికి ఉక్స్ రావాలి కదా, ఆ ఉక్స్ కోసమని కొంచెం కట్ చేసినాను నెక్ పట్టడానికి. సో మొత్తం ఓవరాల్గా ఈ విధంగా పైపింగ్ లాగా కుట్టుకోవాలి. కుట్టుకుంటే మనకి నీట్గా వస్తుంది. మనకి ఉక్స్ అంటే విడ్త్ లెంత్ ఎంత ఉందో చూసుకొని కుట్టుకోవాలి. చూడండి, మొత్తం టాప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పాయింట్ కూడా అయిపోయింది. సో ఫ్రెండ్స్, చాలా అంటే చాలా కష్టపడి కుట్టినాను. సో దీనికోసం అని మీరు వీడియో చూసి తప్పకుండా లైక్ చేయండి. సో ఫైనల్ వీడియో అయితే ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.